పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. గమనిద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే ఇక రాయబడ్డ మాట, పేతురు రాస్తూ ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు అంతరంగ శిష్యులు. ప్రభుకు అత్యంత సమీపంగా ఈ మిగిలిన 9 మంది వెళ్ళని చోటుకు వారిని పిలుచుకొని వెళ్ళాడు ప్రభు. కల్లారా చూసి ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన గొప్పతనాన్ని ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆ కల్వరి శిలువ కాడ కూడా పేతురు ఉన్నాడు. అందుకే రాయబడ్డ మాట మనం గమనిస్తున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మరి మనం చూస్తే మూల భాషలో శరీరమందు, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. ఎందుకు, ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అనేకమైన విషయాలు మనకు అర్థమవుతాయండి. ఇంతకు మనం ఇక్కడ గమనిస్తున్నాము, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఆ పేరుకు క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. అలాగునే పూర్తి కథ ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు అని ఆ పేరుకు అర్థము. యేసు క్రీస్తు అంటే అభిషక్తుడైన రక్షకుడు. క్రీస్తు, యేసు అన్న పదం కూడా గమనించగలం. యేసు, క్రీస్తు అన్న పదాలు కూడా ఈ 4 సువార్తల్లో అక్కడక్కడ గంధకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలంగా ఆ రీతిగా వ్రాయబడి మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది అనమాట. ఆ రీతిగా వ్రాయబడి ఆ రీతిగా పలకబడ్డారు. ఆ రీతిగా పలకబడ్డారు. ఏ రీతిని పిలిచినా, అటు పిలిచినా ఇటు పిలిచినా, మార్చి మార్చి పిలిచినా ఆయన దేవుడు. ఎవరికి? కొందరి దేవుడు కాదండి, ఆయన అందరికీ దేవుడు. కొందరి దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. అందుకే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో మాట వ్రాయబడి ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ప్రభువు అంటే ఆ పేరుకు అర్థం, దాని యొక్క మీనింగు దేవుడు. దేవుడు సమస్తాన్ని తన వాక్కు చేత కలగజేసాడు. యోహాన్ సువార్తలు కూడా రాయబడి ఉంది. 1వ అధ్యాయం మనం గమనించగలం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని రాయబడింది. మనం చూస్తున్న ఈ సృష్టిలో ఏదైనా కావచ్చు, మన కళ్ళకు కనపడేది ప్రతిదీ ఆయన లేకుండా కలగలేదండి. ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని కలగజేసాడు, తన వాక్కు చేత కలగజేసాడు. వాక్కు చేత కలుగును గాక అనగానే కలిగాయి. మనం గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించగలం. సృష్టి ఏ విధంగా కలిగిందో ఆదికాండము 1వ అధ్యాయం మనం గమనిస్తే, క్షుణ్ణంగా గమనిస్తే, చదువుకుంటూ వస్తే అన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఏది ఏ రీతిగా సృజింపబడ్డాడో, ఎందుకు సృజింపబడ్డాడో, అవి ఎవరి కొరకు ఉన్నవే కూడా వ్రాయబడి ఉన్నాయండి. వ్రాయబడి ఉన్నాయి. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని కలగజేశాడు. కానీ కలుగును గాకంటే అన్నీ కలిగాయి. కానీ మానవుని అలా కలుగును గాకంటే కలగలేదు మానవుడు. ఆయన ఉద్దేశం వేరు, ఆయన సంకల్పం వేరు, ఆయన ప్రణాళిక వేరు. మనం గమనించగలం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మానవుని ఏ రీతిగా నిర్మించాడో రాయబడి ఉంది. దేవుడైన యెహోవా నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఉదగా నరుడు జీవాత్మాయను. ఆ పరమాత్ముడు జీవవాయు ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడండి. ఆ పరమాత్ముడు ఆయన పరమందున్న దేవుడు, పరమాత్ముడు, పరము ఆత్ముడు, ఆత్మయున్న దేవుడు, పరమాత్ముడు, పరమందున్న దేవుడు, పరమందున్న దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన అమరుడు, మరణము లేనివాడు. ఆయన స్వయంభువుడు. ఈరోజు మన జననము మన అమ్మ నాన్న కలయిక ద్వారా మనం జన్మించాం. భౌతికంగా లోపల ఉన్న ఆత్మ దేవుడిచ్చాడు. మనలో ఉన్న ఆత్మను దేవుడిచ్చాడు. ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆత్మచేత కూడా మనల్ని ముద్రించాడు. గమనిస్తున్నామండి. దేవుడు ఏ రీతిగా నిర్మించాడో చూస్తూ ఉన్నాం.
మరి అవని ఏ రీతిగా నిర్మించాడో మనం కూడా గమనించగలం. ఆదికాండము 2వ అధ్యాయం మనం చదువుకుంటూ పోతే అక్కడ వ్రాయబడి ఉంది, నరునిలో నుండి తీయబడింది నారి. ఆదాం పక్క టెంక నుంచి తీసాడు స్త్రీని. ఈ రీతిగా వారిద్దరికీ ఏదైతే రోడ్లో వివాహం జరిగించాడు దేవుడు. ఆ రీతిగా మానవ జాతి ఉత్పత్తి ఆ ఇద్దరి ద్వారా, ఆది దంపతుల ద్వారా వారిని దేవుడు బ్లెస్సింగ్ చేసాడు. మనం గమనించగలం. ఆదికాండం 1వ అధ్యాయం 26-28 వచనాలు కూడా గమనించగలం. వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించమన్నాడు. ఈ ప్రకృతిని ఏలమని ఆదాముకు అధికారాన్ని ఇచ్చాడు. ఆదాము ఇంతకెవరు? దేవునికి కుమారుడు అని రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట రాయబడింది. ఆదాము దేవునికి కుమారుడు, హవ్వ దేవునికి కుమార్తె. ఆ కుమారుడు ఆదాము, మొదటి ఆదాము దేవునికి కుమారుడే, కానీ తండ్రికి విధేయత చూపలేదు. తండ్రి మాటకు లోబడలేదు. గమనించగలం. ఆ ఏదేని తోటలో జరిగిన సంఘటన మన అందరికీ తెలుసు. 3వ అధ్యాయం చదువుకుంటే అంతా అక్కడ రాయబడి ఉంది. దేవుని యొక్క బద్ధ విరోధి అయిన అపవాది పరలోకం నుంచి భూలోకానికి ప్రడదోయబడ్డాడు. వాడే వాయుమండల సంబంధమైన అధిపతి, అబద్ధానికి జనకుడు అని వ్రాయబడింది, శోధకుడు అని వ్రాయబడింది. అనేకమైన విషయాలు శోధకుడు, అపవాది, ఘట సర్పము అనేకమైన విషయాలు సర్పం గురించి, అపవాది గురించి కూడా వ్రాయబడి ఉంది. అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకంగా భూలోకంలో కార్యాలు మొదలుపెట్టాడు. ఏదేని తోటలో మొదలుపెట్టిన కార్యము నేటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. శోధకుడు, అపవాది, అబద్ధానికి జనకుడు, వాయుమండల సంబంధమైన అధిపతి. గమనిస్తున్నామండి. దేవుడు ఒక పని చేస్తే ఆ పనిని చెడగొట్టడమే తన పనిగా పెట్టుకున్నాడు. మరొక పని పెట్టుకోలేదండి. ఎక్కడున్నాడంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఒక చోట ఉండడు అనమాట. కుక్క కూడా ఒక చోట ఉండదు, అదంతా తిరుగుతూ ఉంటుంది. గమనించండి. కావాలంటే మన వద్ద ఉన్న కుక్క తర్వాత చూస్తే అది కనపడదు, మరొక చోటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ చూసిన కుక్క మరొక కనపడదు. అలా అటువంటి మనస్తత్వం కలవాడు శోధకుడు. ఒక చోట ఉండడు అనమాట. ఎందుకు? భూలోకంలో దేవుని ప్రజలను మభ్యపెట్టడానికి, చెడగొట్టడానికి, పడగొట్టడానికి కంకణము కట్టుకున్నాడు. ఎక్కడ? ఏదేని తోటలోనే కంకణం కట్టుకొని అక్కడ పని ప్రారంభించాడు. ఆదామవ్వ దేవుని మాటకు లోబడకుండా చేసేసాడు. లోకంలోనికి పాపం రావడానికి సాతానుడు హేతువయ్యాడు. కానీ దేవుని మాట వినడంలో ఆదామవ్వ దంపతులు, దేవుని కుమారుడు కుమార్తె వినడంలో, దేవుని మాట వినడంలో తప్పిపోయారు. అందుకే మనము గమనించగలం లేఖనాల్లో. యోహన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మరి అక్కడ 3వ అధ్యాయం లేదా 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపముని రాయబడింది. 5వ వచనం మనం గమనిస్తే, పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపము లేదు అని వ్రాయబడింది. మన దేవుడు ఎవరు అంటే పాపము లేనివాడు, లోపము లేనివాడు, దోషము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. మనం గమనించగలం. మన దేవుని యొక్క నైజాలు, ఆయన గుణాలు వర్ణించడానికి మనకు భాష చాలదు, మన జ్ఞానం చాలదండి. అంతటి సుగుణాల పట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన సుగుణాల సంపన్నుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో ఆయన్ను గుర్తింపవచ్చు. మనల్ని గుర్తించలేరు 10,000 మందిలో ఉంటే. ఎక్కడ కనుమరుగైపోతాం. ఆయన కనుమరుగు కాడు. ఆయన అదృశ్యుడు, ఎవరికి కనబడు దేవుడు. అందుకే ఆయనకు మరొక పేరు అదృశ్యుడు. దృశ్యమైనవి కలగజేశాడు, అదృశ్యమైనవి కూడా కలగజేశాడు. దృశ్యమైనవి మనం కళ్ళారా చూస్తున్నాం, అదృశ్యమైనవి మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న అంతరంగ అవయవాలు కనబడవు, మనలో ఉన్న ఆత్మ మనకు కనపడదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం గమనిస్తే, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని వ్రాయబడింది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మరూపి, ఆత్మస్వరూపి, కనబడ్డు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఎలా చెప్పగలం? ఆధారం ఉందంటే లేఖనం ఆధారం ఉంది.
ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ ఉంటానన్నాడు. అనేకులంగా ఆయన నామంలో కూడుకున్నాం. ఆయన నామాన్ని, ఆయనను కీర్తించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి మనము చేరి వచ్చామండి. ఈ దినం ప్రభు దినం, ప్రత్యేకమైన దినం. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను అంటాడు, ప్రభు దినమున నేను ఆత్మవశుడనై ఉండగా. ఉన్నామా? మన వశంలో మనం ఉన్నామా లేదా ఆత్మవశంలో ఉన్నామా? మనం ఉండాల్సింది ఆత్మవశంలో ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, గమనిస్తున్నాం లేఖనాల్లో అనేకం ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే లింక్ అనమాట, గొలుసు. చూశారా గొలుసు? ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. తెగ అంటే దగ్గర చాలా గట్టిగా ఉంటుంది అనమాట, పటిష్టంగా ఉంటుంది. లేఖనాలు కూడా అంతే, లింకప్ అనమాట. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. మనం చదువుకుంటూ పోతున్నాం ఆరాధన సహాయకరంగా లేఖన భాగాలు. ఆనాడు ఆదాము చేసిన అపరాధము, అవ్వ చేసిన అపరాధము, దాని పర్యవసానమే ఏంది? మరణము. ఏంటంటే మరణము. రోమపత్రికలో రాయబడింది అన్నమాట. రోమ 5:12 కాబోలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను, అలాగనే మరి మరణము అంటే పాపము అందరం చేయడం వలన మరణం అందరికీ సంప్రాప్తమాయును రాయబడింది. ఈరోజు మనము మరణిస్తున్నామంటే కారణము పాపము. అందుకే రోమ 6:23లో రాయబడింది, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడిందండి. ఇట్టి స్థితిలో ఉన్న నిన్ను, నన్ను, మనల్ని, సకల మానవాళిని, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఎక్కడున్నా మానవ జాతి యావత్తును రక్షించడానికి, మరణంలో ఉన్న మానవులను జీవంలోనికి దాటించడానికి, అంధకారంలో ఉన్న మానవుల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవడానికి, మోడుబరిన మానవుల యొక్క జీవితాలను చిగురింపజేయడానికి ఆయన ఈ లోకానికి ఏతించాడు. ఎలా? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయనని తిమోతికి రాసిన పత్రికలో మాట వ్రాయబడింది. శ్రమ పడక మునుపు దేవుడు మానవుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడండి. గమనించగలం ఈ 4 సువార్తల్లో, మత్తయి, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు జన్మ విధం ఎట్లనగాని రాయబడింది. ఆ 2 సువార్తికులు, మార్కు లేదు, యోహాను రాయడం లేదు, కానీ ఈ 2 సువార్తికులు మత్తయి, వైద్యుడైన లూకా, యేసుక్రీస్తు ప్రభు జననము ఏ రీతిగా ఆయన జన్మించాడో రాయబడి ఉంది. 4 సువార్తల్లో ఆయన జీవితం రాయబడి ఉంది. ఆయన ఈ 4 సువార్తల్లో ఆయన చేసిన సూచక ఆశ్చర్య మహత్కార్యాలు కూడా రాయబడి ఉన్నాయండి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏమేమి చేశాడు, అన్నీ కూడా రాయబడి ఉన్నాయండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సత్రంలో స్థలము లేదండి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఈ భూమి నాది అన్నాడు. నాది అన్న చోటనే ఆయనకు చోటు లేదు. ఈ భూమి అంతా ఆయనదేనండి. మానవులమైన మనకు ఎందుకు ఇచ్చాడు? ఆయన నివాసయోగ్యంగా చేశాడు, కొంతకాలం మనం ఉండడానికి ఇచ్చాడు. అందుకే భూమిని శాశ్వత విక్రయము చేయకూడదని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. అన్నాడు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు కట్టడలో అదొక కట్టడ. భూమిని ఎవరు కూడా శాశ్వత విక్రయం చేయడానికి లేదు, అమ్మడానికి లేదు. శాశ్వతంగా ఇది నీకేని కాదు, మంది కాదు, మంది కానే కాదు. ఈ భూమి, ఈ లోకం మంది కాదు, ఈ భూలోకం మంది కాదు. మనం ఈ లోకానికి వచ్చిన యాత్రికులము, పరదేశులం అన్నమాట. యాత్ర చేసుకొని వెళ్ళిపోవలసిన వారమే, స్థిరంగా ఇక్కడ ఉండేవారం కాదండి. అందుకే దైవజనుడైన మోషే అంటాడు, 190వ కీర్తనలో మనం గమనించగలం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడు. మనం చదువుకుంటూ పోతే 1-2 వచనాల మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది కాదండి, ఇది కాదు, ఇక్కడ కాదు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు నిజంగా సత్రంలో స్థలము లేదండి. కనీసము ఆయన ధరించడానికి సరైన వస్త్రాలు కూడా లేవండి. పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడని వ్రాయబడింది. పొత్తి గుడ్డలు అన్నమాట, అంటే పక్కన పారేసిన పాత గుడ్డలు, పనికిరాని గుడ్డలు. ఆ గుడ్డలతో చుట్టబడి మరి సత్రంలో స్థలము లేక పశువులు నీళ్లు తాగే తొట్టిలో ఆయన పరుండ చేసినట్లు కూడా మనము గమనించగలం. లేఖనాలను బాగా అర్థం చేసుకోవాలండి. లేఖనాలను బాగా క్షుణ్ణంగా చదవాలి, మనసు కేంద్రీకరించి చదవాలి. పశువుల తొట్టిలో, పశువుల పాకలో కాదు ఆయన జన్మించింది, పశువుల తొట్టిలో పరుండబెట్టారు స్థలం లేక. సత్రంలో స్థలము లేదు, ఆ తొట్టిలో స్థలం ఉంది కాబట్టి అక్కడ పరుండబెట్టారు మన ప్రభు అయిన యేసుక్రీస్తును. ఎందుకండి? ఆయన ఆగర్భ శ్రీమంతుడండి. ఈ భూమి నాది అన్నవాడు, ఈ వెండి నాది అన్నవాడు, ఈ బంగారు నాది అన్నవాడు, ఆ 1000 కొండల మీద పశువులు నావి అన్నవాడు.
ఎందుకండి అలా దీనావస్థలో ఎందుకు ఆయన జన్మించాడు? ఎందుకు దుర్భరమైన జీవితము, నిడారంభరమైన జీవితం ఎందుకు జీవించాడు? ఆ మాటకు ఆ క్వశ్చన్కు జవాబు ఉందండి. ఎందుకంటే మనం గమనిస్తే 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం కాబోలు ఒక రాయబడ్డ మాట, చక్కని మాట వ్రాయబడింది. 2 కొరింథీ, గమనించండి, ఒక మాట చదువుకుందాం, చూద్దాం. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక మనము గమనించగలమండి. 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన కృపగలవాడండి, దయగలవాడు. చూడండి, ఆయన ధనవంతుడై ఉండియు, ఇక్కడ ఈ గ్రంథకర్త భక్తుడు పౌలు ఇక్కడ ధనవంతుడని రాస్తున్నాడు. మరొక చోట చూస్తే తిమోతికి రాసిన పత్రికలో ఆయన శ్రీమంతుడు అని రాయబడింది. శ్రీమంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు. చూడండి, మనం గమనిస్తున్నాం, ఆయన ధనవంతుడై ఉండియు, మీరు అంటే మనమే, మానవులమైన మనమే, తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము అయినా దరిద్రుడాయను. ఇదే గ్రంథకర్త మరొక చోట మరొక పత్రికలో మరొక విధంగా రాస్తాడు ప్రభుని గురించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం గమనించగలం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొనెను అని వ్రాయబడింది. చూడండి, గ్రంథకర్త పలుపలు విధాలుగా, పలుపలు రకాలుగా ఆయన కృప, ఆయన మహిమ, ఆయన తగ్గింపు, ఆయన జీవితం, ఆయన నిడారంభరమైన జీవితం గురించి మనం గమనించగలమండి. భక్తులు, ఆయన పిల్లలు, ఆయన కళ్ళారా చూసిన వారు, ఆయన గురించి తెలుసుకున్నవారు రాసిన మాటలను మనము చదువుకుంటూ ఉన్నాం. ఆరాధనకు సహాయకరంగా ప్రియమైన వాళ్ళారా, గమనించండి, మనల్ని ధనవంతులు చేయడానికే ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోనికి జన్మించాడండి. అందుకే ఆయన లోకంలో శరీరధారి ఉన్న దినాల్లో కూడా ఒక మాట అంటాడండి, నక్కలకు బొరేలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గొళ్ళు ఉన్నవంట, కానీ మనుష్య కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తల వాల్చుకుంటకు చోటు లేదని వాపోతాడు ప్రభు. ఈ భూమి నాదన్న ఆయనకు చోటే లేదు. పుట్టినప్పుడు చోటు లేదు, పెరిగి పెద్దవాడైనప్పుడు చోటు లేదు. అనేక మంది మానవుల యొక్క హృదయాలలో ఆయనకు చోటే లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మరి చివరి వచనాలు మనం గమనించగలం. అక్కడ రాయబడ్డమాట, ఇదిగో తలుపు వద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనం చేయదు మన మాటలు గమనించగలం. 3వ అధ్యాయం చివరి వచనాలు ఆ మాటలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. కానీ ప్రభు తడుతున్నాడు, కానీ ఎవరు కూడా తీయడానికి, తమ హృదయమని తలుపు తీయడానికి ఇష్టపడతలేరు, మూసేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువును ప్రకటిస్తే మాకు సంబంధించిన దేవుడు కాడు, మా దేవుడు కాడు అంటూ ముఖాన్ని మనకు చెప్పేస్తున్నారండి. ఒకనాడు మనం అట్లా అన్న వాళ్ళమే, కానీ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్పంలో నీవు నేను ఉన్నాం కాబట్టే ప్రభు మనల్ని ఆకర్షించాడు. కఠినం లాంటి మన హృదయం, రాతి బండ లాంటి మన హృదయానికి స్పందన కలగజేసాడు. మాంసపు గుండగా మార్చాడు, మన మనసు మార్చాడు, మన మనోనేత్రాలు తెరిచాడు, మన ఆత్మదీపాన్ని వెలిగించాడు. కనుకనే యేసు ప్రభువును దేవుడిగా భావించాం, రక్షకుడిగా విశ్వసించాం, దైవ కుమారుడిగా విశ్వసించాం. ఆయన మన కుమారునిగా మనము స్వీకరించాం. ఎందుకు? మన కుమారులు, మన పిల్లలు మనలని పున్నామ నరకం నుంచి తప్పించలేరు. కనుకనే ఆయన రక్షకుడిగా, ఆ దైవ కుమారుని మనకు కుమారునిగా స్వీకరించాం. ఆ పున్నామ నరకం తప్పించడానికి ఆయన సమర్థుడు. మన పిల్లలు కాదండి. పాపికి పుట్టేది పాపే, పరిశుద్ధుడు పుట్టడు. పాపికి పుట్టేది పాపే, పరిశుద్ధుడు పుట్టడండి. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, చదువుకుందాం. ఒక మాట యోబు గ్రంథం చక్కని మాట, ఆ మాట కూడా చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. యోబు గ్రంథం అండి, గమనిద్దాం. 14వ వచనం కాబోలు అక్కడ రాయబడింది అన్నమాట. 14వ వచనమేనండి, పేజీ నెంబర్ 430. యోబు గ్రంథము 4వ వచనం మనం గమనిస్తే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. గమనిస్తున్నాం లేఖనాలు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడును పుట్టనేరడు.
నిజమేనండి, పాపిలో నుండి పరిశుద్ధుడు పుట్టాడన్నమాట. మనమందరం కూడా పాపులమే, జన్మతః పాపులం అంతే. ఆల్రెడీ మనం లోకంలో ఉంటూ కర్మపాపం కూడా చేస్తున్నటువంటి వారమే. దీనావస్థలో ఉన్నాం, పడిపోయిన వారము, చెడిపోయిన వారము, కృంగిపోయిన వారము, ఉనికి కోల్పోయిన వారము. మనకు దిక్కు తోచని స్థితిలో ఉన్న సందర్భంలో దేవుడు చూచి, మన దీన అవస్థను చూసి, దీన స్థితిని చూసి, మన స్థితి గతి మార్చడానికి, జీరో లాంటి మన జీవితాలను హీరోలా మార్చడానికి, హీరో అయ్యున్న ప్రభువు జీరోగా మారిపోవలసి వచ్చింది ఆ కలవరి శిలువలోనండి. ఆయన బలవంతుడు అని రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, ఆయన బలవంతుడు. బలవంతుడు అట్టి ఆ బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడుగా కలవరి శిలువలో మారిపోయాడు. ధనవంతుడు దరిద్రుడుగా మారిపోయాడు. ఆయన నీతివంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లేఖనాల్లో మనము గమనిస్తున్నామండి, ఈ లోకంలో ఆయన సస్యుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన జనం చూస్తున్నాం, ఆయన జీవితాన్ని చూస్తున్నామండి. అనేక మందికి ఆయన హృదయంలో చోటు లేదన్నమాట. కానీ ఒకటండి, ఏమైనాడు యేసుప్రభు? ఏమైనాడండి యేసుప్రభు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోను 16వ వచనంలోని మాట రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ 2 చోట్ల రాయబడింది, 4:8లోను 16వ వచనంలోను. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 16వ వచనంలో ఈ మాట రాయబడింది, ప్రేమ స్వరూపి. మనం గమనిస్తే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించేదేమని కాదు, తానే మనల్ని ప్రేమించి. గమనించండి, మనం ప్రేమించలేదండి ఆయన్ను, ఆయనే మనల్ని ప్రేమించాడు. ప్రేమ యొక్క నైజము, ప్రేమ యొక్క స్వభావం ఏమిటంటే ప్రేమించడమే, అంతే అన్నమాట. నువ్వు ద్వేషించినా, దూషించినా, హింసించినా, విమర్శించినా ప్రేమిస్తూనే ఉంటుంది ప్రేమ, అంతే. ప్రేమ మనం గమనిస్తే లవ్ చాప్టర్ ఉంది అనమాట. కొరింథీయులకు రాసిన కొరింథీలో ఉంది అనమాట 13వ అధ్యాయం. ఆ మొత్తము దాంతో ప్రేమ యొక్క విశిష్టత రాయబడి ఉంది. చూద్దాం ఒక్కసారి అది ప్రేమ గురించి ఎంత మంచి మాటలు రాశాడంటే భక్తుడు పౌలు, చక్కని మాటలు. గమనిద్దాం ఆ మాట. మొదటి కొరింథీ మనం గమనిస్తే 13వ అధ్యాయంలో ఆ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. మన ప్రభు యొక్క గొప్పతనము గమనించగలమండి. పేజీ నెంబర్ 154, పేజీ నెంబరు 154 ప్రేమ గురించి వ్రాయబడ్డ మాట. ఇక్కడ గమనిస్తే 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు. యేసు ప్రభు తన కొరకు తాను ఎప్పుడు విచారించుకోలేదండి. ఆయన చింత అంతా మన మీదనే, మనల్ని మార్చాలని, మనకు నిత్య జీవం ఇవ్వాలని, నిత్యత్వంలో తనతో పాటు ఉంచుకోవాలని ఆయన మన గురించి విచారపడ్డాడు గురించి, కానీ తన గురించి తాను ఎప్పుడు విచారపడలేదు. మనం గమనిస్తున్నాం ఆ మాట. చూడండి ప్రియమైన వారా, గమనిస్తున్నాం ఏమని చూడండి. ఇంకొకటి, స్వప్రయోజనము చూసుకోదన్నమాట ప్రేమ. గమనిస్తున్నాం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. నిజమేనండి, ప్రేమయున్న దేవుని యొక్క సుగుణాలు ఇవన్నీ. మన ప్రభులో ఈ గుణాలన్నీ ఉన్నాయండి. నిజంగా అండి, మనం ఆయనకు శత్రువులం అన్నమాట. విరోధంగా బ్రతికిన వారము, దూషించిన వారము, ద్వేషించిన వారము. నిజంగా ఒకనాడు మనం నిజమేనండి ఒప్పుకోవాలి, మనం ఒప్పుకొని తీరాలి. అప్పుడు అలాంటి స్థితి నీది, నాది, మనది. మన మనోనేత్రాలు తెరవక మునుపు, మన ఆత్మదీపాన్ని వెలిగించక మునుపు, చీకటిలో అంధకారంలో ఉన్నప్పుడు, అపవాది కబంధ హస్తాల చేత నేను బంధింపబడ్డప్పుడు, దాశమనే కాడి కింద చిక్కుకున్నప్పుడు ప్రభువును తృణీకరించామన్నమాట. చూడండి, మనం గమనిస్తున్నాం ప్రేమ. మనం ప్రేమించలేదు, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమేంటకై తన కుమారుని ఈ లోకమునకు పంపెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించాడు. మన పాపములకు పరిహారం కావడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని, ముద్దుల కుమారుని నీ కొరకై, నా కొరకై, మన అందరి కొరకై, సకల మానవాళి కొరకై ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఎందుకైనా ఆ రీతిగా శరీరధారి అయి రావాల్సి అవసరం వచ్చింది? దేవుడు ఉన్నపలంగా దేవుడిగా రావచ్చు కదా. మనం గమనిస్తే మోషే యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా గమనిస్తే, మోషే యొక్క చిరు కోరిక దేవుని, ఆయన దివ్య దర్శనాన్ని చూడాలని. ఒకే ఒక మాట అన్నాడు దేవుడు, మోసే, ఏ మానవుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు, చూస్తే మాడి మసి అయిపోతాడు అని చెప్పాడు.
అందుకే దేవుడిగా రాలేదు, మానవుడిగా వచ్చాడు. ఇంకా వివరణ చక్కగా వ్రాయబడింది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? మనమే ఆ పిల్లలం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు సస్యుడిగా ప్రత్యక్షుడయ్యాడు. మన స్వభావం రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. మన స్వభావము మనలా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఆయన జన్మించి 33.5 సంవత్సరం జీవించాడండి. పరిచర్య, తన 3.5 సంవత్సరం దేవుని యొక్క పరిచర్య చేశాడు. తన జీవితం అంతా అమ్మా నాన్నకు లోబడి విధేయుడే జీవించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ 3.5 సంవత్సరము సేవలో, పరిచర్యలో మరి ప్రయాసపడ్డాడు. తండ్రి తనకు అప్పగించిన పని తుద ముట్టించాలని యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకాన్ని వచ్చాడు. మొదటి ఆదాము దైవ కుమారుడే కానీ, దేవుని కుమారుడే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. 2వ ఆదామయ్యున్న యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి అయితే ఎంచాడు, సస్యుడిగా అయితే ఎంచాడు. మనం గమనిస్తున్నాం ఆయన యొక్క జీవితాన్ని అంతా క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ప్రేమ ప్రయోజనం విచారించుకు తన గురించి తను ఎప్పుడు ఆలోచించలేదు యేసు ప్రభు. మనం గమనిస్తే లేఖనాల్లో కూడా చక్కగా రాయబడి ఉంది. ఎఫెసీ మనం గమనిస్తే 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును తండ్రి ప్రేమించి తన తనయుని ఈ లోకానికి పంపించాడు. తనయుడు ప్రేమించి తన ప్రేమను బయలుపరుస్తూ ఉన్నాడు, వ్యక్తపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అంటే మానవులు పరిమళ వాసనగా లేరంట. ఎఫెసీ 2వ అధ్యాయం 1 వచనం మనం గమనించగలం. మీరు మీ అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారిని రాయబడింది. చచ్చిన ప్రతి జంతువులో నుంచి వచ్చేది దుర్గంధమే, పరిమళ వాసన కాదు, కంపు వాసన. అది ఇంపుగా ఉండదు. ముక్కు మూసుకొని, నాసికారంధ్రాన్ని మూసుకొని అక్కడి నుంచి శీఘ్రంగా, వీలైనంత త్వరగా, లేదా రన్నింగ్ కూడా కాళ్ళకు బుద్ధి చెప్తాం, రన్నింగ్ ఆ ప్రాంతం అది మన నశానానికి అంటే ఆ వాసన భరించలేనంతగా ఉంటే పరిగెత్తుతాం అక్కడి నుంచి. అది చాలా సుదీర్ఘంగా ఆ చెడు వాసన. అదే అండి ఒకనాడు మన జీవితం, కంపు కొట్టే జీవితం. అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారం అన్నమాట. ఉనికి కోల్పోయిన వారం. భౌతికంగా బ్రతికి ఉన్నామన్న మాటే కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి. నీది నాది మనది ఒకనాడు ప్రభుని ఎరగక మునుపు. చూడండి అక్కడ రాయబడిన మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకై తను తాను దేవునికి బలిగా అర్పణంగా అప్పగించుకొనెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు జన్మంలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. పాపాత్ములమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభు పాపంగా చేయబడ్డాడు. అక్రమార్కులమైన మన కొరకు ఆయన అక్రమార్కులో ఒకటిగా ఎంచబడ్డాడండి. పాపములన్నీ మనవే, నేరములన్నీ మనవే, దోషములన్నీ మనవే. దానికి తగ్గ శిక్ష మనం భరించాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి ఆ తప్పుకు తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. కానీ మనము అనుభవించుట, మనం భరించుట తండ్రికి ఇష్టం లేదు, తనయునికి ఇష్టం లేదు. తండ్రి తనయుని పంపించాడు, తనయుడు కూడా తండ్రి ప్రేమించాడు, తనయుడు ప్రేమించాడు. మన దోషాలకు, మన పాపములకు, మన అపరాధములకు శిక్ష మనం భరించడం ఇష్టం లేక ఆయన మధ్యవర్తిగా మారిపోయాడు, ఆయన జామీన్కర్తగా మారిపోయాడు. మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు పక్కకు నెట్టేశాడు, మన స్థానంలో నిలవబడ్డాడు. మన పాప భారం అంతయు కూడా మన భారం మనం మోయలేం. భౌతిక సంబంధమైన దేహం యొక్క భారం కూడా మన 2 పిల్లర్లు మోయలేకపోతూ ఉన్నాయి, 2 కాళ్ళు మోయలేవు. అందుకే కీళ్ళ నొప్పులు, బోకాల నొప్పులు, మడిమ నొప్పులు, ఎక్కాలన్నా దిగాలన్నా ఆయాసము, భుక్త ఆయాసం, ఎక్కువ తింటే ఆయాసం, ఊబకాయం, భారీ కాయము. అలా మనం చూస్తున్నామండి. ఈ భౌతిక సంబంధమైన భారాన్ని మనం మోయలేకపోతే, మన దేహాన్ని, మన కాళ్ళు మోయలేకపోతే మన పాపం అందండి. మన పాపం జన్మ పాపము, కర్మ పాపము. మన పాపం అంతా ఒకటి కాదు, ఇద్దరిది కాదు, మానవ జాతి యావత్తు పాపము యేసుక్రీస్తు ప్రభు ఇష్టంగా తన భుజస్కంధాలపైన మోసుకున్నాడు. ఏమాత్రము
బాధపడలేదు. మౌనంగా ఆ భారాన్ని దిగమింగాడు. కొన్ని సందర్భాల్లో కొంచెం భారంగా ఉన్నప్పుడు మన పెదవులు ఇలా పట్టిస్తాం రెండు, అట్లా పట్టి అట్లా ఆ రీతిగా ప్రభు ఆ భారం అంతా మోసాడు. ఆ భారంతో పాటు మన పాపానికి రావలసిన శిక్షను యేసుక్రీస్తు ప్రభు శరీరమందు భరించుకున్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము గాయపరచబడ్డాడండి. ఆ శిక్ష నీది నాది, శాపగ్రస్తమైన శిలువ శిక్ష నీది నాది మనది. మన కొరకు మధ్యవర్తిగా మారిపోయి మన పక్షాన వకాలత పుచ్చుకొని మన స్థానంలో నిలవబడి మన పాపభారం అంతా మోసుకొని తన శరీరమందు శ్రమపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు శ్రమపడేను. మనం చదువుకున్న మాట అదే కదండి. యోహన్ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడేను అని చూస్తున్నాం. అంతేకాకుండా దైవజనుడైన పౌలు కూడా హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట రాస్తాడండి. చదువుకుందాం ఆ మాట కూడా ఆరాధన సహాయకరంగా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, పేజీ నెంబర్ 209, 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలపట శ్రమ పొందెను. ఆ శ్రమలు మనవేండి, ఆయన భరించుకున్నాడు. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలపట శ్రమ పొందాడు. మన పాపానికి పరిహారం కలగాలి అంటే, మన పాపానికి విమోచన కలగాలంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము సరిపోదని హెబ్రీ గ్రంథకర్త భక్తుడు పౌలు ఈ పత్రికలో ఓ చోట ఓ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. చూడండి, అది చాలదన్నమాట. మన పాపాన్ని పరిహరించలేదు. మన పాపానికి పరిహారం కలగాలని, మన పాపం నుంచి శాపం నుంచి విడుదల కలగాలని, విమోచన కలగాలని యేసుక్రీస్తు ప్రభు తన రుధిరాన్ని ఆ కలవరి శిలువలో మన పాప పరిహారం కొరకై విమోచన క్రయధనంగా చిందించాడు. అందుకే ఆయన రక్తం యొక్క విలువ ఎలాంటిదో చెప్తాడు. వెల కట్టలేమన్నమాట ఆయన రక్తం ఇలాంటిది అనేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పితృపార్యపరమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరగరా. చూశాం 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో. ఆయన మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడాయను. ఆయన రుధిర దారాల చేత విమోచింపబడ్డాం. మన పాపానికి ప్రక్షాళన కలిగిందండి. పాపం నుంచి, శాపం నుంచి, అపవాది కబంధస్థల నుంచి విడిపించి విమోచించి నిర్గమం జరిగించి స్వతంత్రులుగా చేశాడండి. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని రాయబడింది. ఇప్పుడు పాపానికి దాసులం కాదండి, క్రీస్తుకు దాసులము, క్రీస్తు కుమారులము, క్రీస్తు కుమార్తెలము. అందుకే ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి ఆయన ఈ 4 చాలండి రాయబడి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మన పూర్వపు స్థితి, ప్రస్తుత స్థితి వ్రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మన పూర్వపు స్థితి, ప్రస్తుత స్థితి రాయబడి ఉందండి. మన దశ మార్చాడండి ప్రభు. నిజంగా ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు. నిజంగా రాజులుగా, యాజకులుగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఒకనాడు ఈ భాగ్యం లేదండి, నేడు ఇంతటి గొప్ప భాగ్యం. అందుకే విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు ఎరిగితివా? ఎరుగు, నేడైనా ఎరుగు, ఇప్పుడైనా ఎరుగు. తెలుసుకుని అంతటి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చిన ఆ ప్రభుకు ఏమి ఇవ్వగలమండి? ఏముందండి నీకడ నాకడ? నన్ను మనల్ని ఆ కలవరి శిలువలో వేదన పడి కన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. ఈరోజు మనం ఆయన సొత్తు. నీ వద్ద నా వద్ద ఏమీ లేదండి, మనం ఆయన సొత్తు. కనుక దేవుడు మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని తలపోసుకొని మనసా వాస కర్మ అన్న ప్రభువును మనసారా స్తుతిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, స్తుతులు చెల్లించుకుందామండి.